Hi guys, welcome to Amos vlog. I'm back with another video. సో మీకు thumbnail చూసి మీకు అర్థం అవ్వచ్చు రైట్, నేనేం టాపిక్ మాట్లాడబోతున్నాను. ప్రతి ఉమెన్కి ఇది యూజ్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట, ఓన్లీ ఫర్ లేడీస్. సో ఇది వచ్చేసి పీరియడ్స్ పెయిన్. ఎవ్రీ మంత్ మనకి కంపల్సరీ పెయిన్, స్టమక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ కంపల్సరీ ఎవ్రీ ఉమెన్కి వస్తుంది రైట్. దానికోసం మనం ట్యాబ్లెట్స్, మెఫ్టోల్ ట్యాబ్లెట్స్, అవి ఇవి ట్యాబ్లెట్స్ వేసుకుంటాం స్టమక్ పెయిన్ తగ్గడానికి. సో అలా ట్యాబ్లెట్స్ వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో నాకు నా దగ్గర వాళ్ళు చెప్పారనమాట. సో ఆ రెమెడీ నేను యూజ్ చేశాను. నా టీనేజ్ నుంచి నా మ్యారేజ్ ఈ జర్నీలో నేను ఇది అనేది నేను వాడాను అనమాట. సో నాకైతే ఇప్పుడు ఏ పెయిన్ లేదు, లైక్ పెయిన్ లేకుండా అయితే నేను ఉన్నానమాట. సో ఏదైనా నేను యూజ్ చేశాకే నేను మీకు చెప్తాను. నాకు అది యూజ్ అయింది. సో నాలాగా చాలామంది ఉమెన్స్కి పెయిన్ వస్తుంది. సో అలాగా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. అండ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నా రింగ్ వామ్ అండ్ మెన్స్ట్రల్ కప్ చాలా వైరల్ అయింది, మంచి వ్యూస్ వచ్చాయి దానికి. సో ఇది కూడా అందరికీ షేర్ చేయండి, సో దట్ అందరికీ యూజ్ అవుతుంది అనమాట. అండ్ సో లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో నేను మీకు చెప్పిస్తాను. సో ఏం లేదండి, ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీ అలోవెరా చెట్టు అనేది ఉంటుంది. అలోవెరా చెట్టు కంపల్సరీ ఎవ్రీ హోమ్, ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది. ఆ అలోవెరా చెట్టుతోటి మనం ఈరోజు పీరియడ్స్ పెయిన్కి బాయ్ బాయ్ చెప్పేయచ్చు. సో అలోవెరా ఎలా వాడాలి అని అంటే, అలోవెరాని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసుకున్న వాటిని ఎర్లీ మార్నింగ్ మనం పరగడుపున లేసాక, పరగడుపున ఏం తినకుండా తాగకుండా ఈ అలోవెరా అనేది తినాలన్నమాట. లేదు మేము తినలేము, చేదుగా ఉంటుంది అని అనుకుంటే షుగర్ కొంచెం వేసుకొని ఆ షుగర్లో డిప్ చేసుకొని తినొచ్చు. తినలేము షుగర్ తోటి కూడా అలా అనిపిస్తే వాటిని మింగేసి కొంచెం వాటర్ తాగేసేయాలన్నమాట. సో ఇలాగ 1 వీక్ కంటిన్యూగా చేయండి. సో అలా చేయడం వల్ల మనకి స్టమక్ పెయిన్ అనేది రానే రాదు, అది అసలు మన జోలికి రానే రాదు. దానికి మనం కంప్లీట్గా బాయ్ బాయ్ చెప్పేయచ్చు పీరియడ్స్ పెయిన్కి. అండ్ ఆ అలోవెరా వల్ల మనకి కాళ్ళల్లో చాలామందికి పగుళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు. సో అది కూడా తక్కువ అవుతుంది. మన బాడీలో హీట్ అనేది తక్కువ చేస్తుంది. అలోవెరా అనేది కూల్నెస్ ఇస్తుంది మన బాడీకి. సో అలాగ మనకి బాడీకి కూల్నెస్ ఇచ్చి హీట్ అనేది తక్కువ చేసి బాడీకి మాయిశ్చరైజ్ ఇస్తుంది. స్కిన్ కూడా బాగుంటుంది అండ్ స్టమక్ పెయిన్ తగ్గుతుంది. ఎవ్రీథింగ్ అలోవెరా వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. సో మనం ఈరోజు మాట్లాడుకునేది స్టమక్ పెయిన్ కాబట్టి, సో నేను స్టమక్ పెయిన్ కోసం ఈ రెమెడీ నేను చేశాను, నాకు తగ్గింది, మీకు కూడా తగ్గుతుంది. సో కంపల్సరీ ఈ వీడియో చూడండి. ఒకవేళ మీ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ.